అని చెప్పాను నేను నిన్న మీకు. ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్ అనాలి కదా. రెడీ? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మీరు చక్కగా లెసన్ విని ఎవరైతే బాగా ఆన్సర్స్ చెప్తారో ఆ పిల్లలకి నా దగ్గర కొన్ని స్టార్స్ ఉన్నాయి, మీకు ఇస్తా నేను. సైలెంట్గా ఉండి చక్కగా లెసన్ విని ఆన్సర్ ఎవరు బాగా చెప్తారో వాళ్ళకి ఇస్తాను, సరేనా? ఫస్ట్ రోజు మనం దేని గురించి విన్నాము? దేని గురించి విన్నాం మనము? వెరీ గుడ్, పరలోకము కదా. ఏ కలర్ అది? వావ్, చాలా బాగా చెప్తున్నారు కేజీ పిల్లలు. మధ్యాహ్నం చికెన్ బాగుందా? వాళ్ళే బాగా చెప్తున్నారు, బాగా, వెరీ గుడ్ కదా. ఎన్ని కలర్స్ ఉన్నాయి? మాటలు లేని పుస్తకం గురించి విన్నామా కదా. మీకు ఇప్పుడు మొట్టమొదటి పాఠానికి సంబంధించిన వాక్యము ఎవరు చెప్తారు? మొదటి వాక్యము, మొదటి రోజు వాక్యం ఏంటి? నా తండ్రి ఇంట. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? రైట్, చెప్పమ్మా అమూల్య. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ యోహాను 14:2. అమూల్యకి మనం ఒక స్టార్ ఇద్దాం. స్టార్, స్టార్, సూపర్ స్టార్ చెప్పండి. వెరీ గుడ్ అమూల్య. ఇంకా మీరు కూడా బాయ్స్లో కూడా అలాగే మీరు చెప్పిన లెసన్లో ప్రశ్నలు చెప్తే మీకు కూడా ఇస్తాను నేను. సైలెంట్గా విందామా? మళ్ళీ అడుగుతాను నేను, ఈ పాఠంలో ప్రశ్నలు అడుగుతాను, అప్పుడు చెప్దాము, సరేనా? మనకి మాటల్లేని పుస్తకంలో ఎన్ని రకాల రంగుల గురించి విన్నాం మనము? మొదటిది గోల్డ్ కదా. తర్వాత బ్లాక్ గురించి. బ్లాక్ అంటే పాపము కదా. హృదయం అంతా ఎలా నిండిపోయింది? పాపంతో నిండిపోయింది కదా, బ్లాక్ ఉండిపోయింది. తర్వాత యేసు రక్తంతో కడగబడిన తర్వాత హృదయం ఎలా అయింది? తెల్లగా పరిశుద్ధంగా అయిపోయింది కదా. సరే, ఇప్పుడు మీకు నేను ఒక స్టోరీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి, సరేనా? తిమోతి అని ఒక అబ్బాయి ఉన్నాడని విన్నామా కదా. తిమోతికి ఒక తాతగారు ఉన్నారనమాట. తిమోతికి ఒకరోజు వాళ్ళ తాతయ్య తిమోతి అంటే వాళ్ళ తాతగారికి చాలా ఇష్టము. తిమోతికి కూడా వాళ్ళ తాతగారు అంటే ఇష్టం అనమాట. అయితే తిమోతికి వాళ్ళ తాతయ్య ఏమిచ్చారో తెలుసా? ఒక చిన్న నైఫ్ని బహుమానంగా ఇచ్చాడు. అంటే కత్తి అనమాట, చిన్నది కత్తి. అది పాకెట్లో కూడా మడిచి పెట్టుకోవచ్చు. సో తిమోతి ఏం చేశాడంటే ఆ కత్తిని తీసుకొని మడిచి జోబులో పెట్టుకుంటాడు, పగులు ఆడుకుంటాడు. తర్వాత ఒకరోజు మర్చిపోయి దాన్ని అలాగే జోబులో పెట్టేసుకొని ఇంట్లో పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయి మార్నింగ్ లేచి చూసేసరికి తిమోతికి కత్తి కనబడిపోయేసరికి బాధ అయిపోయింది. అయ్యో, మా తాతయ్య కొనిచ్చిన కత్తి ఇది నాకు కనిపించట్లేదు, ఎలాగా అని చెప్పి అంతా వెతికాడు, ఎక్కడ కత్తి కనపడలేదు. మళ్ళీ మమ్మీ దగ్గరకు వచ్చాడు. మమ్మీ ఏ నాన్న, మరి ఏంటి చెప్పమ్మా, తాతయ్య కొనిచ్చారే ఆ కత్తి కనిపించట్లేదు అన్నాడు. అయ్యయ్యో, తాతగారు ఎంతో ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ పోగొట్టుకున్నాడే తిమోతి అని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసింది, చక్కగా అంతా వెతికితే ఎక్కడ దొరికింది అంటే ఆ తిమోతి పడుకున్నాడు కదా, ఆ బెడ్ మీద పడిపోయింది అనమాట. సో వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయి ఆ కత్తి తీసుకొని పరిగెత్తుకొని తిమోతి వస్తూ ఉన్నాడు. వచ్చేసరికి చూపించింది, తిమోతి నీ కత్తి దొరికింది. థ్యాంక్ యూ మమ్మీ, చాలా థ్యాంక్స్ నీకు. నా వస్తువు పోయిన వస్తువు మళ్ళీ దొరికినప్పుడు మనకి చాలా ఆనందం కదా, సంతోషపడ్డాడు అనమాట. అయితే అప్పుడు వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నేను పోగొట్టుకున్నానే, ఆ కత్తి మళ్ళీ దొరికింది, అమ్మ బెడ్లో పడితే ఇచ్చింది అంటే, సరే ఉండు, ఇప్పుడు నీకు ఒక కథ చెప్తా నేను. ఏంటి అంటే, ఆ దేశంలో ఆ రోజుల్లో
ఒక ఇజ్రాయెల్ దేశంలో అప్పుడు ఆడవాళ్ళకి పెండ్లి అయిన తర్వాత వాళ్ళ పురుషులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక దండను ప్రజెంట్ చేస్తారు. ఆ దండలో వెండి నాణ్యాలు పెడతారు. ఎన్ని పెడతారు అంటే 10 వెండి నాణ్యాలు పెడతారు. 10 వెండి నాణ్యాలు పెడితే ఒకసారి బొమ్మ కనిపిస్తుందమ్మా అందరికీ. చూడండి, ఆయన వాళ్ళ భార్యకి ఎన్ని వెండి నాణ్యాలు ఇచ్చాడు? లెక్క పెట్టగలిగితే లెక్క పెట్టండి, లేకపోతే చూడండి. 10 వెండి నాణ్యాలు ఇచ్చాడా. సో ఆమెకి అక్కడ వాళ్ళు బహుమానంగా వాళ్ళ భర్తలు పురుషులు స్త్రీలకి ఆ విధంగా ఇస్తారనమాట. సరే, ఇచ్చిన తర్వాత ఆమె ఎప్పుడు కూడా ఆ దండని, ఆ 10 వెండి నాణ్యాలని భద్రంగా పెట్టుకుంటుంది. అలా పెట్టుకొని ఉంటే మళ్ళీ అప్పుడప్పుడు చూసుకుంటుంది, అయ్యో నా వెండి నాణ్యం ఉందా లేదా, ఇది నా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు కదా అని చూసుకుంటూ ఉంటారనమాట. అయితే ఒకరోజు ఏమైంది, ఆమె తన వెండి నాణ్యాన్ని వెతుకుతూ అలా చూస్తా అన్ని లెక్క పెట్టుకుంటే 10 ఉండాల్సినవి 10 లేవు. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆమెకి చాలా బాధ అయిపోయింది. అయ్యో నా వెండి నాణ్యాలు 10 ఉండాల్సింది, ఇప్పుడు 9 ఉన్నాయి. ఇప్పుడు బయట వాళ్ళు ఎవరన్నా నన్ను చూసారనుకోండి, ఈమె ఎంత నిర్లక్ష్యమైంది కదా, ఎంతో బహుమానంగా వాళ్ళ భర్త ప్రేమించి ఇచ్చిన 10 నాణ్యాలని ఒకటి పోగొట్టుకుంది, ఈమె ఎట్లా చెడ్డది అని అక్కడ అందరూ అనుకుంటారు. సో ఆమె ఏమవుతుంది, బయటికి రావాలంటే బాధ అవుతుంది. నా వెండి నాణ్యం ఎక్కడ వెళ్ళిపోయింది, ఇది ఎక్కడ పోగొట్టుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడింది, దిగులైపోయింది. బయట నీళ్ళకి బయట నుండి ఆ రోజుల్లో ఎక్కడి నుండి బావుల దగ్గర నుంచి నీళ్ళు తీసుకొస్తారు, తర్వాత బోరింగుల దగ్గర నుంచి నీళ్ళు తీసుకొస్తారు బయట నుంచి. సో అలా బయటికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళందరూ చూస్తారు, అయ్యో ఏంటి నీ మెడలో 10 వెండి నాణ్యాలు లేవే, 9 ఉన్నాయి, నువ్వంతా మంచి స్త్రీ కాదు, నువ్వు పోగొట్టుకున్నావని తిడతారని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక లైట్ని తీసుకుంది. లైట్ తీసుకొని ఇల్లంతా వెతుకుతా ఉంది. చూడండి ఎలా వెతుకుతా ఉందో, ఇల్లంతా వెతికింది. లైట్ తీసుకుంది, మంచం కింద, ఆ బయట, కుర్చీల దగ్గర, సోఫాల పక్కన, ఇంకా ఎక్కడన్నా పడిందా, నేనేమన్నా భోంచేసే దగ్గర, వంట చేసే దగ్గర, కిచెన్లో పోయిందా అని అన్ని ప్లేస్లన్నీ వెతికింది కానీ ఆమెకి కనపడలేదు. మళ్ళీ బాధ అయిపోయింది. ఎక్కడైనా నేను ఆ వెండి నాణ్యాన్ని మరలా నా దండలో చేర్చుకోవాలి అని చెప్పేసి బయట గేదెలు పశువులు వాటికి వాళ్ళు కొంత ఆహారం పెట్టి బయట పెడుతుంటారు కదా, ఆ స్థలానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అదంతా ఊడ్చేసింది. చూడండి అక్కడ యానిమల్ కదా ఉంది కదా, అక్కడ ఏ యానిమల్ ఉంది, అక్కడ హార్స్ ఉంది కదా, అది అంతా ఊడ్చెతికింది కానీ వెండి నాణ్యము దొరకలేదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అంతా మళ్ళా ఇంకోసారి ఊడ్చేసరికి ఇప్పుడు తన కాయిన్ తనకి దొరికిందా? దొరికేసరికి చాలా సంతోషం అయిపోయింది ఆమెకి. వెంటనే ఇప్పుడు బయట ఎవరెవరైతే ఉన్నారో అందరి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. చూడండి తప్పిపోయిన నా నాణ్యము, దొరకకుండా వెళ్ళిపోయిన నా నాణ్యము నాకు దొరికింది అని అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్తా ఉంది. చెప్పిందా? చూడండి ఎంత సంతోషంగా పట్టుకొని చూపించింది. ఇలా వెతికి సంతోషంగా మళ్ళా తెచ్చేసి ఆ వెండి నాణాన్ని తన దండలో వేసుకుంది. ఈ కథ ఎవరు చెప్పారు? తాతయ్య. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఇప్పుడు ఆన్సర్ చెప్పిన పిల్లవాడు ఎవరు? వెరీ గుడ్ రా మదా. తాతయ్య చెప్పిన ఈ స్టోరీని జాగ్రత్తగా విన్నాడు. ఎవరు విన్నారు? వెరీ గుడ్, తిమోతి విన్నాడు కదా. ఇప్పుడు తిమోతికి ఒక ఆలోచన వచ్చింది. ఆమె వెండి నాణ్యం పోగొట్టుకుంటే దొరికితే నాకేంటి సంబంధం? ఏంటి తాతయ్య ఈ కథ అర్థం ఏంటి? వెండి నాణ్యం పోయింది, దొరికింది, మరి నాకెందుకు చెప్పావు అని తిమోతి మీలాగే చిన్నపిల్లవాడు కదా అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళ తాతయ్య ఏం చెప్పాడంటే, మనము కూడా నీకు విరోధంగా తప్పిపోయాము తిమోతి, మనము
తప్పిపోయాము అంటే ఎలా తప్పిపోయాము? తిమోతికి అర్థం కాలేదు, చిన్న పిల్లవాడు కదా. మనం ఏ ఏ విషయాల్లో తప్పిపోతాము? అబద్ధం ఆడతాము, దొంగతనం చేస్తాము, కోప్పడతాము, పక్క వాళ్ళది ఏదైనా హేళన చేస్తాము. ఇవన్నీ దేవుని దృష్టిలో తప్పులే, పాపాలే. కాబట్టి తిమోతి, మనం ఇలా తప్పిపోయి మనము పాపంలో పడ్డాం కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు కదా. సో అసలు పాపం ఎవరి ద్వారా వచ్చింది లోకానికి? మొట్టమొదట మనుషులు ఎవరు? వావ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఆదాము, అవ్వ కదా. వాళ్ళ ద్వారా పాపము ఈ లోకంలోనికి వచ్చింది. అలా పాపం వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడనమాట. వచ్చి ఏం చేశాడు? ఆయన మన కోసము సిలువలో ప్రాణం పెట్టాడు కదా. మొన్న ఆంటీ చెప్పారు, విన్నారు కదా. సిలువలో ప్రాణం పెట్టారు, ఎన్నో శ్రమలు పొందాడు. ఆయన మరణించటం ద్వారా నల్లగా ఉన్న మన హృదయము ఎలా అయిపోయింది? తెల్లగా అయిపోయింది కదా. ఒకసారి చూడండి, ఈ హృదయం చూడు కదా. సో ఈ విధంగా అయినప్పుడు దేవుడు మనల్ని కూడా తన రక్తంతో మన పాపాలన్నీ కడిగి క్షమించి మనల్ని ఏం చేస్తాడు? ఆయన బిడ్డలుగా అంగీకరిస్తాడు. దానివల్ల నాకేమొస్తుంది అన్నాడు తిమోతి. సరే, యేసు ప్రభు నమ్ముకుంటాను, నా నల్ల హృదయం అంతా తెల్లగా అయిపోయింది, నాకేంటి ఉపయోగం తాతయ్య అన్నాడు. అప్పుడు తాతయ్య ఏం చెప్పాడంటే, ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడతారో వారు మాత్రమే బంగారు లోకం, చూసాం కదా అదా, ఆ గోల్డెన్ బంగారు పరలోకంలోనికి మనం వెళ్తాము. యేసు ప్రభు నమ్ముకోపోతే నరకం ఉంటుంది. నరకం ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం హిందూపూర్లో మనకి ఎండలు ఎన్ని ఉన్నాయి? 45 డిగ్రీలు, 41, 42 అంతే ఉంటాయి కదా. కానీ నరకంలో ఎంత వేడి ఉంటుందో తెలుసా? 440 డిగ్రీల సెల్సియస్లో వేడి ఉంటుంది. అంటే అమ్మో ఎంత ఎండ కదా. ఒక్క సూర్యుడికి వచ్చే ఎండనే మనం తట్టుకోలేమే. నరకంలో అంత అగ్నిలో పడేది మనకు అవసరమా? ఎవరికన్నా ఇష్టమా కదా. అందుకనే మరి మిమ్మల్ని ఇక్కడ VBSలో ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మీరు దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళు. ఆమె ఏ విధముగా తన వెండి నాణ్యం విలువైన వస్తువు పోగొట్టుకొని మళ్ళీ దొరికించుకుందో, మీరు కూడా లోకంలో తప్పిపోయి చిన్న చిన్న పాపాలు పొరపాట్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఈరోజు మీరు రక్షించబడితే, యేసయ్యకు మీ హృదయాన్ని ఇస్తే, మీరు కూడా తప్పిపోయి దొరికిన వెండి నాణెము కన్నా విలువైన ప్రశస్తమైన బిడ్డలు. అర్థమైందా ఇప్పుడు? సో నశించిన దానిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనము అర్థమైందా? అప్పుడు చెప్పాడు తిమోతి, అమ్మో తాతయ్య, అలా అయితే నేను ఈరోజే నా హృదయాన్ని యేసు ప్రభువుకి ఇస్తాను. నరకం నాకొద్దు. నా కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువుతో నేను కూడా పరలోకంలో బంగారు లోకంలో ఉంటాను. నాకు ఇదంతా వద్దు. అప్పుడు చెప్పాడు, పరలోకంలో ఒక్క వ్యక్తి ఈ లోకంలో రక్షణ పొందితే పరలోకంలో గొప్ప విందు జరుగుతుంది కదా. మరి తిమోతికి సంతోషమైంది. మరి నేను రక్షించబడతాను, నా హృదయం యేసయ్యకి ఇస్తాను. మరి నా కోసం పరలోకంలో విందు జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది తిమోతి అని తాతయ్య చెప్పాడు. చెప్పగానే తిమోతి వెంటనే, అమ్మ, నేను ఈ లోకంలో నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లన్నీ నేను ఒప్పుకుంటాను. నేను యేసు ప్రభుకి నా హృదయం ఇస్తాను. నల్లగా ఉన్న నా హృదయాన్ని తెల్లగా మార్చుకుంటాను. ఆ అగ్ని నాకొద్దు, నాకు యేసు ప్రభువే కావాలి. నేను కూడా యేసు ప్రభుతోనే పరలోకంలో సంతోషంగా ఉంటానని తిమోతి వచ్చి, తాతయ్య, నేను నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇస్తాను, నాకు నరకం వద్దు, నాకు యేసు ప్రభు కావాలి అని చెప్పి వెంటనే మోకరించి తాతయ్యతో కలిసి ప్రార్థన చేశాడు తిమోతి. చేయగానే తిమోతి హృదయము ఎంత సంతోషం వచ్చిందంటే ఎగిరి గంతులేయాలనిపించింది. అబ్బా, ఈరోజు నేను ఎంత నా హృదయం ఆనందంతో నింపబడింది అనేది. మీకు ఎలా ఉంది పిల్లలు?
ఆనందంగా ఉంది. నిజంగా నువ్వు ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకో. ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసావేమో, ఏసయ్య దగ్గర నేను కూడా ఒప్పుకుంటాను, ఈ పాపాలన్నీ క్షమించేసయ్యా, నీ బిడ్డగా ఉంటాను, నేను కూడా బంగారు లోకంలోకి వస్తాను, నాకు ఈ లోకం వద్దే వద్దు అనే వాళ్ళు ఒక్కసారి మీరు ఒకే నిమిషం మీ మనసులో యేసుప్రభుకి గుర్తు తెచ్చుకోండి. పరలోకం గురించి, బంగారు లోకం గురించి మనకు మాటలు లేని పుస్తకం. ఆ పాట ఒక్కసారి పాడండి. బ్యాగ్ నిన్ మనసారా పూచి రంగులలో నన్ను. రైట్, చాలా బాగా విన్నారు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మీకు ఓ ఫ్రెండ్ని చూపిస్తా నేను. ఆ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది. ఎవరైతే సమాధానం చెప్తారో, ఇంకా మిగిలిపోయిన కొన్ని స్టార్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇస్తాను. ఇష్టమేనా? ఇష్టమే అనేవాళ్ళు రైట్, వచ్చేస్తుంది, మీ ఫ్రెండ్ వస్తుంది. ఆ ఫ్రెండ్కి మనం వెల్కమ్ చెప్దామా? హాయ్ చిల్డ్రన్, కథ విన్నారా? నేను కూడా విన్నాను, కానీ నాకు ఇక్కడ కొంతమంది పిల్లలే చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, కొంతమంది సైలెంట్గా కూర్చున్నారు. అందరికి సంతోషమేనా? నేను కొన్ని ప్రశ్నలు అడిగితే ఎవరు చెప్తారో వాళ్ళకి నేను స్టార్ బొమ్మ ఇస్తాను, సరేనా? ఇప్పుడు ఈ విన్న కథలో ఎన్ని వెండి నాణేలున్నాయి? వావ్ వావ్ రైట్, వావ్ వావ్ వావ్. బెరాకా కేజీ పిల్లలు, వావ్ వావ్ వావ్, సూపర్, మీరు వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. రైట్ నాన్న. సరే, ఆ పిల్లవాడు తాతయ్యకు ఎన్ని నైఫ్లు ఇచ్చాడు? సూపర్, కూర్చో కూర్చో. ఒక్కటి, వెరీ నైస్, ఒక్కటి ఇచ్చాడు కదా. సరే, పిల్లవాడు ఆ నైఫ్ని ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఎంత బాగా చెప్తున్నారా, ఎన్ని స్టార్లు ఇవ్వాలి మీకు నిజంగా. వావ్ వావ్, రియల్లీ మీరు ఓకే. సరే, అలా అయితే ఆమె పోగొట్టుకున్న వెండి నాణ్యాన్ని వెతకటానికి ఎక్కడెక్కడ వెతికింది? అంతా వెతికింది కదా. సరే ఓకే, ఆ నాణ్యము దొరికిందా లేదా? గర్ల్స్ మాత్రమే. వావ్, దొరికింది కదా. సో దొరికినప్పుడు ఆమె ఏం చేసింది? వా,